మదిరాలో రచ్చకెక్కిన కాంగ్రెస్ అరాచకాలు. మదిరాలో బట్టి అనుచరుల దాష్టికం. నాగుల వంచ గ్రామంలో రైతు సెల్ఫీ కలకలం. కాంగ్రెస్ నాయకుల వేధింపులు తాళలేక రైతు ఆత్మహత్య యత్నం. మా వెనుక బట్టి ఉన్నాడు, ఏం పీక్కుంటారో పీక్కో అని బెదిరింపులు అంట. ఊరిని అక్క బట్టి ఉంటే ఇక ఏమైనా చేస్తారా? ఏం పీక్కుంటారో పీక్కో అంటున్నారంట. మా వెనకాల బట్టి ఉన్నాడు డిప్యూటీ సీఎం. గాడ బీజేపీలో తలవంచినరా నాయన. జంజీ ఉద్యమానికి బట్టి ఉంటేంది, రేవంత్ రెడ్డి ఉంటేంది. ఖమ్మం జిల్లా మదిరా నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకుల అరాచకాలు, వేధింపులు శృతిమించాయి. అధికార బలంతో స్థానిక నాయకులు చేస్తున్న వేధింపులు తట్టుకోలేక ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యానికి పాల్పడిన సెల్ఫీ వీడియో ఘటన తీవ్ర కలకలం రేపింది. ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచ గ్రామానికి చెందిన జొన్నలగడ్డ మల్లికార్జునరావు అనే రైతుకు చెందిన భూమిని రోడ్డు విస్తరణ సాగుగా చూపి బలవంతంగా లాక్కోవడానికి స్థానిక కాంగ్రెస్ నాయకులు యత్నించారని బాధితుడు సెల్ఫీలో తెలిపిన వివరాల ప్రకారం మార్కెట్ కమిటీ చైర్మన్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అంబడి వెంకటేశ్వరరావు ఆయన అనుచరులు ఈ వ్యవహారంలో రైతుపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చారని, ఊరిలో అందరి భూములను వదిలేసి కావాలని తమ భూమిని మాత్రమే లక్ష్యంగా చేసుకుని రోడ్డు విస్తరణ పేరిట ఆక్రమించుకోవడానికి చూస్తున్నారని బాధిత రైతు వాపోయాడు. దీనిపై ప్రశ్నించినందుకు కాంగ్రెస్ నాయకులు ఆయన అనుచరులు రైతుపై భౌతిక దాడికి దిగడమే కాకుండా రైతు ఎదురు తిరిగితే అక్రమ కేసులు బనాయిస్తామని బెదిరింపులకు పాల్పడ్డారని వాపోయారు. అదేవిధంగా మా వెనుక డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఉన్నారు, నువ్వు ఏం పిక్కుంటావో పిక్కు అంటూ కాంగ్రెస్ నాయకులు అత్యంత ధిక్కారంగా హెచ్చరించినట్లు రైతు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక నాయకుల బెదిరింపులు తాళలేక తీవ్ర మనస్తాపానికి గురైన మల్లికార్జునరావు పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకునేందుకు యత్నించాడు. గమనించిన తోటి రైతులు, కుటుంబ సభ్యులు ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సదరు కాంగ్రెస్ నాయకులపై కఠిన చర్యలు తీసుకొని తమ భూమికి రక్షణ కల్పించాలని బాధిత రైతు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు డిమాండ్ చేసిండ్రు. ఇప్పుడు పోతే అందరి భూమి పోవాలి కదా, ఒక్కడి భూమి పోకూడదు కదా. మదిరలో చింతకానిలో ఒకటి భూమి పోకూడదు కదా, పోతే అందరి భూమి పోవాలి. అందరి భూములను పక్కన పెట్టి ఓన్లీ మల్లికార్జునరావు భూమి పైన ఎందుకు పడ్డారు కాంగ్రెస్ వాళ్ళు? ఏం బిక్కుంటారో బిక్కోండి, మా వెనుక పీచే బట్టి హే ఆయన సొంత నియోజకవర్గం. బట్టన్న జర చూడు, మీ ఇజ్జతే పోయేటట్టు ఉన్నది. ఇట్లా చేస్తే మీకే నష్టం.